మనం లాస్ట్ 3 వీడియోస్‌లో 'వందే మాతరం' 3 పార్ట్స్ నేర్చుకున్నాం కదా! సో, ఇది లాస్ట్ ఫైనల్ పార్ట్. మీరు వీడియోస్ చూసి, నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారనే అనుకుంటున్నాను. అండ్ స్టెప్ బై స్టెప్ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అండ్ చాలామంది వీడియోస్ చూసి మా క్లాసెస్‌లో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఎవరికైతే అర్థం అవ్వలేదో వాళ్ళు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఒక సెషన్ తీసుకొని జూమ్ సెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుదాము. ఇలా సాంగ్సే కాకుండా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు, మేము ఇచ్చే నెంబర్‌కి మీరు కాల్ చేసి మీరు క్లాసెస్‌ని షెడ్యూల్ చేయించుకోవచ్చు. మీరు క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే మీరు నేర్చుకుంటున్నారో, మీరు ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. అందరినీ నేర్చుకోమని చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు సందు చివర ఎవరైతే ఇన్‌స్టిట్యూట్ పెట్టారో అలాగా వచ్చి రాని వాళ్ళ దగ్గర నేర్చుకొని అనవసరంగా మీ కెరియర్‌ని స్పాయిల్ చేసుకోవద్దు. మీరు ఎలా అయితే స్కూల్స్‌కి వెతికి స్కూల్స్‌లో మంచి స్కూల్ ఏదని ఎలా అయితే జాయిన్ అవుతారో, ఈవెన్ ఆర్ట్ కూడా అంతే. మంచిగా ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర మాత్రమే నేర్చుకోండి. యూట్యూబ్‌లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఏదో ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేస్తారు. మీకు వచ్చి రాని డాన్స్ నేర్చుకొని దానికన్నా అంటే వచ్చి రాని డాన్స్ నేర్చుకొని మీరెక్కడో చోట పెర్ఫార్మ్ చేయడం కన్నా కరెక్ట్‌గా నేర్చుకొని పెర్ఫార్మ్ చేయడం ఎంతో బెటర్. సో, కరెక్ట్‌గా నేర్చుకోండి. ఈ వీడియోస్ అనేది ఎవరైతే ఇంట్లో నుంచి బయటికి రాలేక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది. మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇది మాకు గురువుగారు కావాలి. గురువుగారి దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి మేము కింద ఫోను నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని క్లాసెస్ మేము షెడ్యూల్ చేస్తాం మీకు. జూమ్ క్లాసెస్ అనేది మీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. మీ షెడ్యూల్ ప్రకారం అండ్ మీ కన్వీనియన్స్, మా టైమింగ్ మొత్తం టైమ్ కన్వీనియన్స్‌ని బట్టి మేము క్లాసెస్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో, ఎవరో ఒకళ్ళ దగ్గరైతే నేర్చుకోవద్దు. నేను ముందే చెప్తున్నాను. వాళ్ళకి వచ్చా, రాదా ఎవరో టీచర్స్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారు అంటే, వాళ్ళు చిన్న పిల్లలైనా గూడా ఎవరో ఒకళ్ళు జాయిన్ చేస్తున్నారు. ఎంతమందిని చూసానో, పాపం పేరెంట్స్‌కి తెలియక ఈవెన్ ప్రొఫెషనల్స్ చెప్తున్నా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర జాయిన్ చేసి అనవసరంగా పిల్లలు కెరియర్స్‌ని స్పాయిల్ చేస్తున్నారు. సో, మీరు అలాంటి తప్పులు చేయొద్దు. అండ్ ఇప్పుడు 'వందే మాతరం' నెక్స్ట్ పార్ట్ అనేది నేను స్టార్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్‌ది 'త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి' అంటే 10 ఆయుధాలు ధరించే అమ్మవారివి నీవే అని చెప్పండి. చూడండి. 'త్వం హి దుర్గా' నేను చూడండి జస్ట్ ఇక్కడున్న లెగ్‌ని వెనక్కి వేసుకొని అండ్ ఫ్రంట్ లెగ్‌ని అలా పెట్టాను. మళ్ళీ చూడండి. 1 అండ్ 2 ఓకే. అండ్ హ్యాండ్స్ చూసుకోండి. 2 అర్ధచంద్రాలు. ఒకటి కిందకి, ఇంకొకటి పైకి చూడండి. 'త్వం హి దుర్గా దశ' 10 కదా దశ అంటే చూడండి. ఇలాగ ఓపెన్ ప్రహరణధారిణి. ఇక్కడి నుంచి చూడండి 2 కటకాముఖాస్ ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ చేస్తూ కిందకి. మళ్ళీ చూడండి. 'త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి' నెక్స్ట్ కమలదళ విహారిణి అంటే కమలంలో నివసించే అమ్మవారివి కూడా నీవే అని చెప్పని. చూడండి ఇక్కడ కమల. ఒకవేళ గనక మీకు నేను ఇలా టర్న్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా టర్న్ చేయడం రాకపోతే ఇక్కడున్న ఇలా హ్యాండ్స్ పెట్టి అండ్ ఇలాగ ఒక పువ్వు విచ్చుకున్నట్టు. ఓకే. చూడండి. కమల లెగ్‌ని ఇలా పైకి. కమలదళ విహారిణి. ఇక్కడున్న హ్యాండ్‌ని ఇక్కడికి తీసుకొచ్చి
అండ్ ఇది చూడండి ఇలా పెట్టాలి. సో అలపద్మము అండ్ కపిత్తము చూడండి. మళ్ళీ కమల కమలదళ విహారిణి. నెక్స్ట్ వాణి విద్యాదాయిని. ఇక్కడ ఉన్నారు కదా లెగ్ పైకి ఇలా పెట్టుకొని ఈ లెగ్ని వెనక్కి పెట్టి నా లెగ్ చూడండి నేను ఇలా పెట్టాను. సో మళ్ళీ 1 అండ్ 2 హ్యాండ్స్ చూసుకోండి. ఇక్కడ కింద ఇది అండ్ పైన మృగశీర్షము. సో ఇది మీరు వీణ వాయిస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే చూడండి. వాణి విద్యా దాయిని నమామి త్వాం నమామి కమల నమామి త్వాం నమామి త్వాం నమామి కమల. మళ్ళీ చూడండి నమామి త్వాం నేను నీకు నమస్కరిస్తున్నాను. కమలంలా పవిత్రమైన నిన్ను నేను నీకు నమస్కరిస్తున్నాను. చూడండి నమామి త్వాం నమామి కమల. ఓకే నెక్స్ట్ అమలాం అతులాం సృజలాం సుఫలాం. అమలాం అతులాం చూడండి ఇక్కడి నుంచి 1 ఓపెన్ అండ్ 2 ఓపెన్. మీరు ఇలా కాకపోతే ఇలా పెట్టచ్చు. కటకాముఖం 1 అండ్ 2. ఓకే చూడండి నమామి త్వాం నమామి కమల అమలాం అతులాం సృజలాం సుఫలాం. చూడండి సృజలాం సుఫలాం. మాతరం వందే మాతరం. సో చూడండి ఇక్కడ 1 అండ్ 2 లెగ్ లిఫ్ట్. ఇక్కడి నుంచి మీ లెఫ్ట్ నుంచి రైట్కి 1 అండ్ 2 లిఫ్ట్ 1 అండ్ 2 లిఫ్ట్. ఓకే ఇప్పుడు పచ్చదనంతో కలకల్లాడే అమ్మవారివి నువ్వు అని చెప్పని. సో నెక్స్ట్ శ్యామలాం సరళాం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ పచ్చదనంతో నిర్మలమైన నువ్వు ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటావు అని చెప్పని. సో చూడండి ఇక్కడ శ్యామలాం సరళాం శ్యామలాం సరళాం. నెక్స్ట్ సుమ్మితాం. నెక్స్ట్ సున్మితాం. సున్మితాం అంటే చిరునవ్వుతో కలకల్లాడే నీవు. అలాగే భూషితాం సహజ సంపదలతో అలంకరించబడిదే నీవు అని చెప్పనని. సో చూడండి సున్మితాం అది సున్మితాం. ఏం చేయలేదు ఇక్కడ నేను 1 అండ్ 2 సున్మితాం నించోని భూషితాం. నెక్స్ట్ ధరణీం భరణీం మాతరం. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4. సో ఆ స్టెప్ 1 2 3 4 1 2 3 4. అది ఫాస్ట్గా 1 2 3 4 1 2 3 4. ఓకే ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి శ్యామలాం
సరళాం సున్మితాం భూషితాం ధరణిం భరణిం మాతరం వందే మాతరం. సో ఇది ఒకసారి మళ్ళీ చూడండి ఫస్ట్ నుంచి. హి త్వం హి దుర్గా దశప్రహరణధారిణి కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి అమలాం అతులాం సృజలాం సుఫలాం మాతరం వందే మాతరం వందే మాతరం. నెక్స్ట్ శ్యామలాం సరళం. ఇక్కడ ఏం చెప్పాను నేను? శ్యామలాం సరళాం సున్మితాం భూషితాం ధరణిం భరణిం మాతరం వందే మాతరం. సో ఇది లాస్ట్ పార్ట్. ఈ వీడియో మీకు ఈజీగానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు నేను వందే మాతరం ఏ సాంగ్ అయితే మీకు చెప్పానో ఆ సాంగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నేను ఏ సాంగ్ చెప్తున్నాను ఏదో చెప్తున్నానని కాకుండా నేను ఏదైతే సాంగ్ మీకు చెప్తున్నానో ఆ సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మేము ఇస్తాము. సో చూసి నేను వర్డ్ బై వర్డ్ ఎట్లా అయితే డివైడ్ చేసి మీకు చెప్పానో అలాగా వర్డ్ బై వర్డ్ మీరు కూడా క్లియర్గా నేర్చుకోండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక దగ్గర నేర్చుకొని ఏదో ఒక దగ్గర జాయిన్ అయిపోయి అనవసరంగా స్పాయిల్ చేసుకోవద్దు. కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే కరెక్ట్ గురువు దగ్గర నేర్చుకోండి. ఓకేనా? అండ్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో జూమ్ క్లాసెస్లో అటెండ్ అవుతున్నారని నేను మళ్ళీ చెప్పాను కదా, మీకు మళ్ళీ అది ఇన్ఫామ్ చేస్తున్నాను. మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి, లేదు మీ సాంగ్ మొత్తం ఒకేసారి మేము నేర్చుకోవాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా కమెంట్ చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ మీకు మా నెంబర్స్ అనేది మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము జూమ్ క్లాస్ అనేది మేము తీసుకుంటాము. సో నేర్చుకోండి, నేర్పించండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.